అనగనగా ఒక ఊరిలో గోపాలనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతడు రోజూ తన గొర్రెల మందను పచ్చిక బయళ్లలోకి తోలుకెళ్ళేవాడు. గోపాల్కు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అందరినీ ఆట పట్టించాలని, అబద్ధాలు చెప్పి సరదా పడాలని అనుకునేవాడు. ఒకరోజు సరదా కోసం గోపాల్ గట్టిగా అరిచాడు. తోడేలు తోడేలు నా గొర్రెలను కాపాడండి. ఆ అరుపు విని పొలాల్లో పనిచేస్తున్న ఇద్దరు గ్రామస్థులు కర్రలు పట్టుకుని వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చారు. వారు చాలా ఆందోళనగా ఉన్నారు. తోడేలు లేదు. గోపాల్ నవ్వుతూ, మిమ్మల్ని ఆట పట్టిద్దామనే అరిచాను. తోడేలు ఏమీ లేదు అన్నాడు. ఆ ఇద్దరు గ్రామస్థులు కోపంతో వెనుదిరిగారు. మరుసటి రోజు కూడా గోపాల్ అదే విధంగా అబద్ధం చెప్పి ఆ ఇద్దరు గ్రామస్థులను మోసం చేశాడు మళ్ళీ ఇలా చేస్తే నిన్ను ఇంకసలు నమ్మము అని వారు గట్టిగా హెచ్చరించారు. చివరికి ఒకరోజు నిజంగానే ఒక పెద్ద తోడేలు వచ్చి గోపాల్ గొర్రెల మందపై దాడి చేసింది. తోడేలు చాలా భయంకరంగా ఉంది. గోపాల్ భయపడి ఈసారి గట్టిగా నిజాయితీగా అరిచాడు. తోడేలు తోడేలు ఈసారి నిజం, నన్ను కాపాడండి. కాని పక్క పొలాల్లో ఉన్న ఆ ఇద్దరు గ్రామస్థులు అతని అరుపు విని మళ్ళీ అబద్ధం చెబుతున్నాడు, అతడిని నమ్మడానికి లేదు అని అనుకున్నారు. తోడేలు కొన్ని గొర్రెలను చంపి తీసుకుపోయింది. గోపాల్ తన అబద్ధం వల్ల జరిగిన నష్టానికి చాలా బాధపడ్డాడు. అప్పటినుండి అతడు మళ్ళీ ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. ఈ కథలోని నీతి: ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. అబద్ధాలు చెప్పేవారిని కష్టకాలంలో ఎవరూ నమ్మరు.